హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మీకు మంచి గుడ్ న్యూస్. వినే న్యూసే రెగ్యులర్గా మరికొంత అథెంటిక్గా మనకు ఆ న్యూస్ వచ్చింది. ఆ న్యూసే ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టులు భర్తీ అనేది. ఇందులో భాగంగా నిన్న క్యాబినెట్లో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో ఫస్ట్ హైలైట్ ఏంటంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2026-27 జాబ్ క్యాలెండర్లో భాగంగా వీటిని భర్తీ చేయనున్నారు. ఎస్, ఇది హైలైట్ లైన్, ఇది ఫస్ట్ లైన్ అన్నట్టు న్యూస్లో. హెడ్డింగ్ కూడా మనకు అదే, ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు. ఎస్, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఈ అనేక అడ్డంకులను దాటుకొని 26-27 జాబ్ నోటిఫికేషన్, ఒక రంగం చెప్పాలంటే అనేక అడ్డంకులను దాటుకొని ముందుకు వెళ్తా ఉంది ఈ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లో వచ్చే నోటిఫికేషన్లు. అందులో భాగంగానే మళ్ళీ మరోసారి ప్రభుత్వం ధృవీకరించింది, చదువుకోండి బాబు అని ధృవీకరించింది. రెండోది ఇక్కడ ఏమన్నారు, 26-27 జాబ్ క్యాలెండర్లో అన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అని దాని అర్థం. 26-27 అంటే మొన్న ఉగాదికి ఇచ్చారు. 2026లో ఉగాది రోజు నోటిఫికేషన్, ఇది మనకు ప్రకటనలు ఇచ్చారు. ఇలా ఇస్తాము జాబ్ క్యాలెండర్ అని ఉగాదిన ప్రకటించారు మన మార్చిలో. అది 26-27 అంటే మళ్ళీ ఉగాదికి పూర్తవుతుంది అనేది దీని ఉద్దేశం. 27 ఉగాదికి ఇది పూర్తవుతుంది అనేది దీని ఉద్దేశం. కాబట్టి మరోసారి చెప్తాను, చెవులు రిక్కరించి వినండి, దయచేసి సీరియస్గా చదువుకోండి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 26-27 జాబ్ క్యాలెండర్లో భాగంగా వీటిని భర్తీ చేయనున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మరికొంత లీడింగ్ ఇక్కడ రాయడం జరిగింది. మళ్ళీ చూడండి, 26-27 జాబ్ క్యాలెండర్ కింద వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 10,060 ఖాళీల భర్తీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది అని మళ్ళీ రాశారు. కాబట్టి మీరు డౌట్లు పడకండి. ఇక రెండవ డౌట్ ఏంటంటే మన వాళ్ళు వ్యక్తం చేశారు, ఇది ఓకేనా ఒకసారి చూడండి. ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీ. అసలు ముందు మనం సబ్జెక్ట్ మీకు దయచేసి దండం పెడతా, సబ్జెక్ట్ చదువుకోవాలి, సబ్జెక్ట్లో డెప్త్ వెళ్ళాలి. ప్రిలిమ్స్ ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. ప్రిలిమ్స్ చాలా కఠినంగా ఇస్తారు. ఎస్, ఏది అంటాం కదా, ఏదో చిన్న బాబునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని చాలా కఠినంగా ఇస్తారు. ప్రిలిమ్స్ ఇస్తారు కూడా, ఎందుకంటే ఇది వడపోత సిద్ధాంతం కాబట్టి. దయచేసి ఇంకా డెప్త్ పెంచండి, డెప్త్గా చదవండి. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, తర్వాత ఫేస్బుక్లో పెట్టాను. మన ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ బుక్ తెప్పించుకోండి, దాని మీద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆఫీస్లో కనుక్కొని ఆ బుక్, ఇండియన్ హిస్టరీ బుక్, ప్రిలిమ్స్లో 30 మార్కులు వస్తాయి కాబట్టి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో కానీ. కాబట్టి ఆ బుక్ ఒకటి తెప్పించుకోండి. ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మెటీరియల్. ఎస్, కాబట్టి ఇది ఓకే. ఆ తర్వాత మీకు ఇంకోటి, మీకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే చెప్తాను అండి. ఆ డౌట్ కూడా నేను మీకు తీరుస్తాను. మీకు ఒక పెద్ద డౌట్, ఆ డౌట్ ఏంటంటే, సార్ సెప్టెంబర్లో, సార్ అక్టోబర్లో, సార్ సెప్టెంబర్లో, సార్ అక్టోబర్లో, సార్ నవంబర్లో స్థానిక ఎన్నికలు, లోకల్ ఎన్నికలు అంటున్నారు కదా సార్, మరి ఎలాగా అని చెప్పి నేను ఆల్రెడీ మీకు దీన్ని తెలియజేస్తూ స్టేటస్ కూడా నేను పెట్టడం జరిగింది. ఏంటి స్టేటస్, ఒకసారి ఇది చూపించండి కెమెరామెన్ గారు. కొద్దిగా ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ, అలానే ఏపీపీఎస్సీ కూడా. అయితే గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించింది. 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఫైనల్గా సెలక్షన్లు అవి జరుగుతూ ఉన్నాయి. త్వరలో అవి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు యూనివర్సిటీలో నిండా టీచింగ్ కమ్యూనిటీ ఉంటుంది, తద్వారా కళకళలాడతాయి యూనివర్సిటీలన్నీ. ఎస్, అందువల్లే ఆల్రెడీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎన్నికల అయితే మరి ఇప్పుడు రాబోయే ఈ ప్రకటించిన సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ఈ నోటిఫికేషన్లు ఎలా, ఎన్నికల సంఘం సూచనలతో, పర్మిషన్తో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. సంపూర్ణ నిషేధం అనేది ఉండదు. కనుక మీ ప్రిపరేషన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ, అలానే ఏబిపిఎస్సి కూడా అలాంటిదే.
అయితే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ ప్రారంభించింది కనుక ఎన్నికల సంఘం సూచనలతో పర్మిషన్తో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. సంపూర్ణ నిషేధం అనేది ఉండదు కనుక మీ ప్రిపరేషన్ని ఆపాల్సిన అవసరం లేదు. నమ్మకం ఉంచండి, నిలకడగా కష్టపడండి, సఫలం మీ సొంతం అవుతుంది. హిస్టరీ రఫీ సార్ మీకు చెప్తున్నారు, సఫలం మీకు సొంతం అవుతుంది. ఎస్, కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. మరికొంత అథెంటిక్గా, మరికొంత ధృవీకరణగా జాబ్ క్యాలెండర్ కొరకు పోటీ పడుతున్న మీ అందరూ మరికొంత లంఘించి చదవడానికి ఈరోజు న్యూస్ మనకి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఇంకా మీరు అనుమానాలు వదిలేయండి, సబ్జెక్టులో ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోండి, ఆ సబ్జెక్టులలో కీలక అంశాలు మీరు ప్రిపరేషన్ చేయండి. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరో వీడియో చేస్తాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. బాయ్.